కుటుంబంలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. అలాగే భార్యలు చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. నీది కానిది నువ్వు తీసుకుంటే నీకు రావాల్సింది వేరొకరికి వెళ్తుంది. ఫ్యామిలీ అంటే రక్త సంబంధం ఉన్న వాళ్ళే కాదు, ఆపద టైంలో నీ చెయ్యి పట్టుకొని నిన్ను ముందుకు నడిపించే వాళ్ళందరూ నీ కుటుంబమే. మీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకోండి, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడూ బాధపడకుండా ఉండేలా చూసుకోండి. నువ్వు అవసరం లేని వాళ్ళ దగ్గర, అర్హత లేని వాళ్ళ దగ్గర నీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి అనుకోవడం తెలివి తక్కువతనం మాత్రమే అవుతుంది. మనం ఒక సమస్యను మోయటం కన్నా ఆ సమస్యను కలిగించే ఆలోచనలను మోయటమే చాలా కష్టం. ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తాడు. జ్ఞానం అనేది వంశపారంపర్య సంపద కాదు, అది ఎవరికి వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాల్సిందే. ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎదుటివారి గురించి చెడుగా చెప్తే సంతోషించకండి. వాళ్ళు మీ గురించి ఇతరుల దగ్గర ఎంత చెడుగా చెప్పి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ మనసు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. సంస్కారం ఉన్నవాళ్ళు ఎదుటివారిని ఎప్పుడూ అగౌరవపరిచేలా వ్యవహరించరు. దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా, అద్భుతంగా కనిపించవచ్చు, కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనేవాడికే తెలుస్తుంది. తప్పు అనేది ఓ పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకం లాంటిది. కాబట్టి ఒక పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని చించివేయొద్దు. రాత్రి ఎప్పుడూ సింగిల్గా రాదు, చీకటితో పాటు ఆలోచనలను కూడా తోడుగా తీసుకొస్తుంది. టైం మరియు స్నేహం ఉచితంగానే దొరుకుతాయి, కానీ వాటి విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే మనకు తెలుస్తుంది. కాలం నువ్వు కలిసే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది. నీ మనసు నీకు ఎవరు కావాలో నిర్ణయిస్తుంది. నీ ప్రవర్తన నీతో ఎవరు ఉంటారో నిర్ణయిస్తుంది. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది. మనం చేయాల్సిన కష్టం చేయకుండా కాలాన్ని, అదృష్టాన్ని నమ్ముకోవడం సరైనది కాదు. అసలు పని చేయకుండా బద్ధకించేవాడి కంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు. పొరపాట్లు, వైఫల్యాలు, హేళనలు, తిరస్కారాలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు. వీటిని ఎదుర్కోకుండా ఎవరూ ప్రగతిని సాధించలేరు. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు, మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు. నీకోసం ఎవరూ రారు, ఏది చేయరు. నీకోసం నువ్వనుకున్నది నువ్వే చేయాలి, అది ప్రయత్నమైనా పోరాటమైనా. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనదే. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులనైనా, నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే
డబ్బు లేకపోతే నువ్వు ఎవ్వరికీ అవసరం లేదు. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు. మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. వేరొకరి దృష్టిలో మనం చెడ్డవారిలా కనబడాలంటే వారికి మనం చెడు చేయనక్కర్లేదు. వారు చేసిన తప్పులను, పొరపాట్లను చెప్తే చాలు, వెంటనే శత్రువులం అయిపోతాం. మనం చేసే పనుల వల్ల మనకు మంచి జరిగితే తప్పులేదు, కానీ అవే పనులు ఇతరులకు నష్టం కలిగించేలా ఉంటే అలాంటి పనులు చేయకపోవడమే చాలా ఉత్తమం. లోపాలు ఉంటే చెప్పాలి, కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు. వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. అందరూ అన్నింటినీ ఒకేలా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది. అది మన వైపు ఉన్నంత వరకు ఎవరి అభిప్రాయం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. మహానటులు ఎక్కడో ఉండరు. మన స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళ నటనకు ఎన్ని నందులు, ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు, కానీ మాట తప్పితే మళ్ళీ వెనుకకి తీసుకోలేం. బంధం ఎప్పుడు భరించలేనంత బరువైనది కాదు, విడిపోయే అంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. కొందరు ఒక్క మాట అన్నా పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. మనిషి బాధల్లో ఉన్నప్పుడు డబ్బు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మాట సాయం మాత్రం చేయండి. ఎందుకంటే ఈ మాట వారికి మనోధైర్యాన్ని ఇస్తుంది. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. నిన్నటి పొరపాట్లతోనూ, రేపటి గురించి భయంతోనూ ఈ రోజును వృధా చేయకు. తానే అందరినీ వదిలేస్తే అతడు సన్యాసి అవుతాడు. అతడినే అందరూ వదిలేస్తే అతడు సన్యాసి అవుతాడు. పాపాలు చేస్తూ హాయిగా బ్రతికేవారిని చూసి నేను అనుకున్నాను, కర్మ ఏం చేస్తుంది అని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను, కర్మ పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుంది అని. మనసెప్పుడు పాలలాగా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు. నీళ్ళల్లో కొన్ని పాలు పోసినా తన రంగుని కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనస్సు మారకూడదు. మంచిగా ఉన్నప్పుడు మనసైన వారితో మర్యాదగా ఉండు. మంచాన పడ్డ రోజు నీ మంచి చెడు చూసేది వాళ్ళే. మరి భయం నీకు పిరికితనాన్ని నేర్పిస్తే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. పడిపోకుండా ఫోన్ని గట్టిగా పట్టుకోగలుగుతున్నాం, కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. అద్దాల మెడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్తే అబద్ధం అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. రైతు పేరు చెప్పి రాజకీయం చేసిన వాడికి పదవులు వస్తున్నాయి. రైతు పేరుతో సినిమాలు చేసిన వాడికి మంచి సినిమా అనే పేరు వస్తుంది. కానీ నిజమైన రైతు వ్యవసాయం చేస్తే అప్పులు, ఆత్మహత్యలు వస్తున్నాయి. రైతు బతుకు మారాల్సింది ఉపన్యాసాల్లో, సినిమా తెరల్లో కాదు, వ్యవసాయ క్షేత్రాల్లో. గెలిచిన వారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ అనుకునేది ఒక్కసారి ఓడిపోయి రెండోసారి గెలిచాడు అని. కానీ గెలిచిన వాడికి మాత్రమే తెలుసు ఎన్నిసార్లు తాను ఓడిపోయాడో, గెలవటానికి ఎంత ప్రయత్నించాడో అన్నది.
చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరూ ఉండరు. ప్రేమించమని ఎవరూ బలవంతం పెట్టరు. ఇష్టం ఉంటేనే ప్రేమించండి, లేకుంటే వదిలేయండి. కానీ ప్రేమిస్తున్నట్లు నటించి చివరికి వదిలేయడం పెద్ద తప్పు. మీరు టైంపాస్ అనుకుంటారు, వాళ్ళు మిమ్మల్నే జీవితం అనుకుంటారు. మనం అంటే ఇష్టం లేని వాళ్ళని ప్రేమించడం కన్నా మన కోసం చచ్చేంత ప్రేమ ఉన్నవారిని ప్రేమించడం మంచిది. మనం ప్రేమించే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు మనం ఎప్పుడు వాళ్ళని పట్టించుకుంటారా అని చూస్తారు.